ఓం శాంతి 27/11/1978 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. అల్పకాలిక పేరు గౌరవానికి అతీతులే సర్వులకు ప్రియంగా కాగలరు. సదాకాలికంగా ఇచ్ఛామాత్రం అవిద్యగా తయారు చేసే బాప్దాదా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా విశేషంగా పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. ఎలాగైతే పిల్లలు నిరంతర యోగిగా అంటే బాబా యొక్క స్నేహ సాగరంలో సదా లౌలీనమై ఉంటారో, అలాగే బాబా కూడా పిల్లల యొక్క స్నేహంలో నిరంతరము పిల్లల యొక్క గుణాలను పాడుతూ ఉంటారు. ప్రతి బిడ్డ యొక్క గుణాల మాల మరియు ప్రతి బిడ్డ యొక్క శ్రేష్ఠ చరిత్ర బాప్దాదా దగ్గర ఉంది. బాప్దాదా దగ్గర చాలా పెద్ద, చాలా సుందర చైతన్య మూర్తుల మందిరం లేదా చిత్రశాల సదా ఎదురుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి చిత్రము మరియు మాలను సదా బాబా చూస్తూ ఉంటారు. కొందరి మాల పెద్దది, కొందరి మాల చిన్నది. మీరందరూ అయితే ఒకే బాబాను జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ బాప్దాదా అయితే పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కరిని కూడా మర్చిపోరు. ఒకవేళ మర్చిపోతే నిందల మాల వేసుకోవాల్సి వస్తుంది. పిల్లలు నిందల మాలను వేస్తున్నారు, కానీ బాబా విజయ మాల వేస్తున్నారు. చాలా తెలివైన పిల్లలు, సహాయం తీసుకోవడంలో తెలివైన వారు, ధైర్యం పెట్టుకోవడంలో నెంబర్ వారీగా ఉన్నారు. వినడం చాలా విన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు కేవలము కలయిక జరుపుకుంటూ ఉండాలి, బాబాను కలుస్తూ ఉండాలి. ఎలాగైతే ఇప్పటి కలయిక సంపన్న స్థితిని అనుభవం చేయిస్తుందో అదేవిధంగా నిరంతరం బాబాతో మిలనం జరుపుకోండి. విన్న దానికి బదులుగా సదా బాబా సమానంగా సంపన్న స్వరూపంగా తయారై చూపించండి. దప్పికతో ఉన్న అనేక ఆత్మల నిరీక్షణ సమాప్తి చేయండి. సంపన్న దర్శనీయ మూర్తిగా అయి అనేకులకు దర్శనం చేయించండి. ఇప్పుడు దుఃఖము మరియు అశాంతి యొక్క అనుభూతి అతిలోకి వెళ్తోంది. మీ అంతిమ స్థితి ద్వారా దీనిని సమాప్తం చేసే కార్యాన్ని అతి వేగంగా చేయండి. మాస్టర్ రచయిత స్థితిలో స్థితులై మీ రచన యొక్క బేహద్దు దుఃఖము మరియు అశాంతి యొక్క సమస్యలను సమాప్తం చేయండి. దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను అభినయించండి. సుఖశాంతి యొక్క ఖజానాతో మీ రచనకు మహాదానము మరియు వరదానం ఇవ్వండి. మీ రచన యొక్క పిలుపు వినిపిస్తోందా, లేక మీ జీవిత కథను చూడడం మరియు వినడంలోనే బిజీగా ఉన్నారా? మీ జీవితం యొక్క కర్మల కథను తెలుసుకొని త్రికాల దర్శి అయ్యారు కదా. ఇప్పుడు ప్రతి కర్మ ఇతర ఆత్మల కళ్యాణం కోసం కార్యంలో ఉపయోగించండి. నాకు కూడా కొంచెం చేయండి, నాది కూడా వినండి, నా గురించి నిర్ణయించడానికి కొంచెం సమయం ఇవ్వండి. ఇలా మీ కథను ఎక్కువ వర్ణన చేయకండి. ఇప్పుడు అనేకుల యొక్క నిర్ణయాన్ని చేసే వారిగా అవ్వండి. ప్రతి ఒక్కరి కర్మల గతిని తెలుసుకొని గతి సద్గతిని ఇవ్వటానికి నిర్ణయించండి. సౌకర్యాలను స్వీకరించకండి, దాతగా ఇవ్వండి. ఏ సేవ గురించి అయినా, స్వయం గురించి అయినా, సాధనాల ఆధారంగా స్వయం యొక్క ఉన్నతి లేదా సేవలో అల్పకాలిక సఫలత ప్రాప్తిస్తుంది. కానీ ఈరోజు మహాన్గా ఉంటారు, రేపు మహానత కొరకు దప్పికతో ఉంటారు. సదా ప్రాప్తి యొక్క కోరికతో ఉంటారు. పేరు వస్తుంది, పని అయిపోతుంది, కానీ ఇచ్ఛా మాత్రం అవిద్యా స్వరూపంగా కాలేరంటే కోరికలంటే ఏమిటో తెలియని వారిగా కాలేరు. ఎలాగైతే బాబా నామరూపాలకు అతీతుడు, కానీ బాబా పేరుకి అందరికంటే ఎక్కువ మహిమ ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా అల్పకాలిక పేరు గౌరవాలకు అతీతం అవ్వండి. అప్పుడు స్వతహాగానే సదాకాలికంగా సర్వులకు ప్రియంగా అవుతారు. పేరు గౌరవం కావాలి అనే బికారి స్థితిని అంశ మాత్రంగా కూడా లేకుండా త్యాగం చేయండి. ఇటువంటి త్యాగులే విశ్వానికి భాగ్య విధాతగా కాగలరు, భాగ్యాన్ని పంచేవారిగా. కర్మ ద్వారా లభించే ఫలాన్ని తినేసే అభ్యాసిగా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు చేస్తారు, ఇప్పుడే ప్రతిఫలం కోరుకుంటారు. గౌరవం మర్యాదలు అంటే ఇప్పుడే ఫలం తింటూ ఉంటే భవిష్యత్తుకి ఎలా వస్తుంది? అందువలన పచ్చి ఫలాన్ని తినేస్తున్నారు. జమ చేసుకోవడం లేదు అంటే ముగ్గనివ్వడం అంటే మాగనివ్వడం లేదు.
పచ్చి ఫలాన్ని తింటే ఏమవుతుంది? ఏదో ఒక అలజడి జరుగుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ స్థితిలో అలజడి వస్తుంది. కర్మకు ఫలం అనేది స్వతహాగానే సంపన్న స్వరూపంలో మీ ఎదురుగా వస్తుంది. ఒక శ్రేష్ఠ కర్మ చేసిన దానికి 100 రెట్లు సంపన్న ఫలం స్వరూపంలో లభిస్తుంది. కానీ అల్పకాలిక కోర్కెలతో అవిద్యగా ఉండాలి. త్యాగం చేస్తే భాగ్యం స్వతహాగానే మీ వెనుకే వస్తుంది. కోర్కె అనేది శ్రేష్ఠ కర్మను సమాప్తం చేస్తుంది. అందువలన కోర్కె అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వండి. ఈ విద్యతో అవిద్య అవ్వాలి. మహాన్ జ్ఞాని స్వరూపులు కనుక దీనిలో అతి తెలివైన వారిగా అవ్వకండి. ఇది జరిగే తీరాలి, నేను చేశాను కనుక నాకే లభించాలి, ఇలా దీనిని న్యాయంగా భావించకండి. నాకు కొంచెమైనా న్యాయం జరగాలి కదా. భగవంతుడి ఇంట్లోనే న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది? కనుక ఎప్పుడు ఇలా న్యాయం అడిగేవారిగా కాకండి. ఏ రకంగానైనా అడిగేవారు స్వయాన్ని తృప్తి ఆత్మగా అనుభవం చేసుకోలేరు. అందువలన సదా సర్వప్రాప్తులతో తృప్తి ఆత్మగా అవ్వండి. మాస్టర్ సర్వశక్తివంతుల ఖజానాలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి అనేది లేనే లేదు అని బ్రాహ్మణ జీవితం యొక్క సూక్తి ఉంది. కనుక ఈ సూక్తిని సదా స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు గుహ్య జ్ఞానంతో పాటు పరివర్తన కూడా గుహ్యంగా చేసుకోండి. కష్టంగా అనిపిస్తుందా ఏమిటి? మీరు అనేకుల కష్టాలను సహజం చేసే ముక్తి సేన. ఈ విధంగా సదా మహాదాని వరదాని అల్పకాలిక కోరికలంటే ఏమిటో తెలియని వారికి స్వయం యొక్క త్యాగం ద్వారా సర్వుల భాగ్యాన్ని తయారు చేసే విధాతలకు సదా సంపన్నము మరియు సంతుష్టంగా ఉండే వారికి సర్వుల సమస్యలను సమాధానపరిచేవారికి ఈ విధమైన బాప్ సమాన్ మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.